వైసీపీ ప్రమాదంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతుంది. పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తున్నారు. కీలక నేతలు సైతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి సవాలు ఎదుర్కోవడంతో చాలా మంది సీనియర్లు సైలెంట్ అవుతున్నారు. పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది నాయకులు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారి తప్ప వచ్చిన వారు లేకుండా పోతున్నారు. ఇటువంటి సమయంలో ఓ సీనియర్ నేత రీ ఎంట్రీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పిసిసి మాజీ అధ్యక్షుడు సాకేత్ శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే చాలా మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకోవైపు వివిధ కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు సైతం తిరిగి ప్రయత్నిస్తున్నారు. అటువంటి నేతల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. ఆయన సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి ముందే తేల్చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ పొలిటీషియన్ గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిజానికి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నించారు. కానీ వీలు పడలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడంతో బీజేపీలోకి వెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వంలో కాపు రామచంద్రారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా రాయదుర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మెట్టు గోవిందరెడ్డి పెద్దగా యాక్టివ్గా లేరు. బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో క్యాడర్లో తీవ్ర నిరాశ ఉంది. అందుకే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.